Hi guys, welcome to my YouTube channel. I hope you all doing good. ఇప్పుడు డే 1 ఆఫ్ HTML గురించి నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్లో మనం H1 నుంచి HS6 ఎలిమెంట్స్ ట్యాగ్స్ దాకా నేర్చుకున్నాం. సో ఇలా అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నామంటే ఇప్పుడు పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి, హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ అంటే ఏంటి, బ్రేక్ ఎలిమెంట్ అంటే ఏంటి మీరు నేర్చుకోబోతున్నారు గైస్. ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. నేను జస్ట్ ఇలా ఎంటర్ చేస్తే ఇది పారాగ్రాఫ్ గైస్. దీంట్లో విఎస్ కోడ్లో మీరు ఎల్ఓ ఇది ఇట్లా లారెమ్ అని కొడితే చాలు పారాగ్రాఫ్ వస్తుంది. సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకోవచ్చు. ఇది పారాగ్రాఫ్ ఎలిమెంట్ గైస్. ఇప్పుడు మీకు ఇందులో నేను బ్రేక్ ఎలిమెంట్ ఎట్లా యూస్ చేస్తారు, హారిజాంటల్ ఎలిమెంట్ ఎలా యూస్ చేస్తారు చెప్తాను. చూడండి ఇక్కడ H2లో వెబ్ డెవలప్మెంట్ అని చేశాను. ఈ H1 అనేది కొంచెం బిగ్గా ఉంది ఎలిమెంట్. చూడు ఇక్కడ చూసుకోవచ్చు హలో వరల్డ్కి. సో ఇది కొంచెం చిన్నగా ఉంది సైజు. ఇప్పుడు మీరు ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూస్ చేసి ఏదైనా కంటెంట్ రాద్దాం. చూడండి గైస్, ఈ పారాగ్రాఫ్లో ఐ లవ్ వెబ్ డెవలప్మెంట్ లర్నింగ్ విత్ న్యూ టెక్నాలజీ అని టైప్ చేశాను. సో నేను దీన్ని బ్రేక్ చేయాలి గైస్. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడ ఏమని ఎంటర్ చేయాలంటే బ్రేక్ ఎలిమెంట్ యూస్ చేయాలా. బ్రేక్ అంటే జస్ట్ బిఆర్ అని టైప్ చేస్తే ఎంటర్ చేస్తే చాలు. చూసారు కదా, ఇలా బ్రేక్ అవుతుంది, కిందకు వస్తుంది అనమాట. సో ఈ బ్రేక్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు గైస్. మీరు చూపిస్తుంది ఇక్కడ యూస్ చేస్తుంది అనుకో, అది ఇంకా కొంచెం కిందకు వస్తుంది. సో ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈ బ్రేక్ ఎలిమెంట్ లేకోకుండా కూడా చెయ్యొచ్చు అని. అది ఎలా చూపిస్తుందండి, అది ఇంపాసిబుల్ గైస్. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసినా కూడా చూడండి ఇక్కడ కిందకి రావడం లేదు, అసలు ఈ కంటెంట్ కిందకి రావడం లేదు. సో ఇక్కడ టెక్నాలజీ కింద ఇలా చేస్తాను, రాదు. ఎప్పుడైతే బ్రేక్ ఎలిమెంట్ యూస్ చేస్తామో ఇప్పుడు కిందకు వస్తుంది గైస్. చూడండి ఇక్కడ మనకు బ్రేక్ ఎలిమెంట్ కావాలి, అలా కిందకు వస్తుంది. సో ఇది బ్రేక్ ఎలిమెంట్ గురించి గైస్. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే మనకి హారిజాంటల్ రూల్ ఎందుకు యూస్ చేస్తామో అది ఇప్పుడు చెప్తాను గైస్. మనం ఇక్కడ జస్ట్ హెచ్ఆర్ అని ఎంటర్ చేస్తే అదే తీసుకుంటుంది హారిజాంటల్ రూల్. ఇలా ఎంటర్ చేస్తే చూడండి నాకు లైన్ వచ్చింది కదా, ఇక్కడ ఇలా లైన్ అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదా గైస్, దీన్ని హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ అంటాం. ఇలా బ్రేక్ అయ్యేదాన్ని బ్రేక్ ఎలిమెంట్ అంటాం. సో చాలా సింపుల్ గైస్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం. నేను చాలా సింపుల్గా చెప్తాను. సో నాది ఏంటంటే స్క్రీన్ కూడా కొంచెం తక్కువ సైజు ఉంది గైస్. సో అందుకని కొంచెం సరిగ్గా పట్టడం లేదు. ప్లస్ నేను ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు చెప్పే విధం బాగలేకపోతే జస్ట్ కామెంట్ చేయండి గైస్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీకు యూస్ఫుల్గా ఏది చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్. చెప్పడం మర్చిపోయాను గైస్, మనకి ఈ హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ అనేటివి, హారిజాంటల్ రూల్ బ్రేక్ ఎలిమెంట్ వైడ్ ఎలిమెంట్స్ కింద వస్తాయి. ఈ పారాగ్రాఫ్, హెడ్డింగ్ ట్యాగ్స్ ఇవన్నీ నాన్ వైడ్ ఎలిమెంట్స్ కింద వస్తాయి గైస్. వైడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే వైడ్ ఎలిమెంట్స్ హ్యాస్ ఓన్లీ సింగిల్ ట్యాగ్ అండ్ నో ఓపెనింగ్, నో క్లోజింగ్ ట్యాగ్స్. సో సింగిల్ ట్యాగ్ ఉంటుంది, ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి H2కి ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇక్కడ పీకి పారాగ్రాఫ్ కూడా క్లోజింగ్ ఉంది. ఇక్కడ చూడు దీనికి క్లోజింగ్ లేదు, ఓపెనింగ్ కూడా లేదు. సో అలా గైస్. ఇప్పుడు మీకు ఇలా క్రియేట్ చేయగలరా మీరు? సో మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నా, ఇలా క్రియేట్ చేయాలి మీరు. ఎలా క్రియేట్ చేస్తారంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూస్ చేసి, హెడ్డింగ్ ఎలిమెంట్స్ యూస్ చేసి, బ్రేక్ ఎలిమెంట్, హారిజాంటల్ ఎలిమెంట్ యూస్ చేసి ఇలా తయారు చేసి నాకు కామెంట్
గ్రూప్‌లో సెండ్ చేయండి. సో, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయితా. సో, ఒక మీకి అంటే ప్రాక్టీస్ చేస్తేనే గైస్ వచ్చేది. ప్రాక్టీస్ చేయకోకుండా జస్ట్ చూసుకుంటూ అలా ఉంటే జస్ట్ చూడడానికి బావుంటుంది అంతే కానీ, మనకు నాలెడ్జ్ అనేది గెయిన్ కాదు. సో, ఇలా క్రియేట్ చేయండి. సో, దీన్ని ఎలా క్రియేట్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకి. మీరు చూడుకోకుండా చేయండి. సో, హెడ్డింగ్ హెచ్1 అని పెట్టాను. హెడ్డింగ్‌లో ది బెస్ట్ మూవీస్ అకార్డింగ్ టు తెలుగు పీపుల్స్ అని పెట్టి, దాని కింద హెచ్2 ఎందుకంటే హెచ్2 అంటే కొంచెం హెడ్డింగ్ 1 ఎలిమెంట్ కన్నా కొంచెం చిన్నది కాబట్టి హెడ్డింగ్ 2 అని పెట్టాను. సో, నాకిక్కడ హారిజాంటల్ ఎలిమెంట్ రాలా. అంటే చూడడానికి బావుంటుంది. సో, అందుకని ఇక్కడ ఒక లైన్ ఏసాను. హారిజాంటల్ తీసుకున్నాను. ప్లస్ ఇంకా దాని కింద హెచ్3లో ఇలా చేశాను. పారాగ్రాఫ్ యూజ్ చేశాను. ఇంకా మీకి బ్రేక్ ఎలిమెంట్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు చూపిస్తాను. యానిమే అని ఇక్కడ ఉంది గదా! సో, ఇక్కడ స్పేస్ ఇచ్చి వీఆర్ అని టైప్ చేస్తాను. అలా కిందకొస్తుంది. సో, చాలా సింపుల్ గైస్. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. గైస్ ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే ది లిస్ట్ ఎలిమెంట్స్. లిస్ట్ ఎలిమెంట్స్‌లో 2 టైప్స్ ఉంటాయి గైస్. ఆర్డర్ లిస్ట్ అంటారు. అన్‌ఆర్డర్ లిస్ట్ అంటారు. ఆర్డర్ లిస్ట్‌లో మనకి నంబర్స్ వస్తాయి. 1, 2, 3 అని. అన్‌ఆర్డర్ లిస్ట్‌లో బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. అది ఎలానో చూపిస్తున్నానండి ఇప్పుడు. ఇక్కడ హెచ్1 అని టైప్ చేసి హలో గాయ్స్, హలో గాయ్స్ అని పెట్టిన తర్వాత దాని కింద హెచ్2 గైస్ ఇలా మీరు టైప్ చేయండి. హెచ్1, హెచ్2, హెచ్3 అని. ఇందులో ఫస్ట్ ఇలా చేస్తారు కదా! ఇందులో మనకి ఆర్డర్ లిస్ట్ ఎలిమెంట్ కావాలి. ఓఎల్ ఆర్డర్ లిస్ట్. సో, ఇలా అయితుంది. ఇందులో ఎంటర్ చేసి ఆర్డర్ లిస్ట్‌లో మళ్ళీ లిస్ట్ ఎల్ఐ లిస్ట్ అని ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది గైస్. ఇందులో మీరు మీ పేరు లైక్ ఎగ్జాంపుల్ నేను ఈశ్వర్ అని కొడుతున్నా. అదొకటి. అలానే ఇక్కడ ప్రతాప్. ఇంకొక దీని కింద వచ్చేసి ఇంకొకసారి ఎల్ఐ టైప్ చేయండి. ఇందులో రేవంత్. చూసారు కదా! ఇలా వస్తుంది గైస్ లిస్ట్ ఎలిమెంట్స్ అంటే. ఇది ఆర్డర్ లిస్ట్. చూసారు కదా! ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఆర్డర్ లిస్ట్. మనం అన్ఆర్డర్ లిస్ట్ కూడా చేయొచ్చు. మై ఫ్రెండ్స్‌లో యుఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ అంటారు. సో, ఇందులో అన్ఆర్డర్ లిస్ట్‌లో మళ్ళీ లిస్ట్ అని టైప్ ఎల్ఐ అంటే లిస్ట్ అంటారు. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఆర్డర్ లిస్ట్‌లో వచ్చేసి మనకి 1, 2, 3 ఉన్నాయి. అన్ఆర్డర్ లిస్ట్‌కి వచ్చేతలకి ఇట్లా బుల్లెట్స్ పాయింట్స్ ఏర్పడతాయి. ఇందులో మై బ్రో ఇదొకటి. హెల్లో ఇంకోటి వచ్చేసి ఇక్కడ హాయ్. చూసారు కదా బుల్లెట్స్. ఇంతే గైస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు గైస్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో, నా ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం కామెంట్స్ నేను అంటే ఇంకా ఎలా చెప్తే మీకు అర్థమైతుంది. అంటే నేను ఎఫెక్ట్స్ ఏమి యూజ్ చేయడం లేదు గైస్. జస్ట్ ఇంకా స్టార్టింగ్ కాబట్టి నాకంత తెలీదు. జస్ట్ ఓన్లీ కంటెంట్‌లోకి దిగిపోతా అన్నా. సో, మీకు కావాల్సింది కూడా కంటెంటే. లైక్ పైన సబ్‌టైటిల్స్ అవి ఇవి. ఎందుకు గైస్ జస్ట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇదే చాలు. గైస్ మీకు ప్రాక్టీస్ కోసం ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నా. సో, మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ లిస్ట్, అన్‌ఆర్డర్ లిస్ట్ ఎలిమెంట్స్ యూజ్ చేసి నాకి ఇలా అవుట్‌పుట్ రావాలి. సో, నా వీడియోని పాజ్ చేసి మీరు ఇలా కొంచెం ట్రై చేయండి గైస్. మీకు కూడా యూజ్‌ఫుల్ అయితుంది. దీనికి ప్లస్ సొల్యూషన్ కూడా చెప్తాను నేను. సో, ఇలా జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఇలా రావడానికి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. ట్రై చేయండి. ట్రై చేస్తే
మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమైనట్లు ఉంటుంది. ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇలా ప్రింట్ కావాలంటే అవుట్‌పుట్ ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ ఫస్ట్ అన్‌ఆర్డర్ లిస్ట్ తీసుకున్నా. అన్‌ఆర్డర్ అంటే మనకి బుల్లెట్ పాయింట్స్ కదా! సో, ఫస్ట్ అన్‌ఆర్డర్‌లో మీరు ఈశ్వర్, ప్రతాప్, రేవంత్ ఇవే ప్రింట్ చేయండి అన్‌ఆర్డర్‌లో. ఓకేనా? చూడు ఫస్ట్ నేను అన్‌ఆర్డర్ చేసుకొని ఈశ్వరు, ప్రతాప్ ఇక్కడ రేవంత్ ఉంది. ఫస్ట్ దీన్ని టార్గెట్ చేయండి. ఓకేనా? సెకండ్ వచ్చేసరికి మనకి ఆర్డర్ లిస్ట్ చూడండి. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇది B1 సెక్షను, B2 సెక్షను, B3 సెక్షన్. సరేనా? సో, ఫస్ట్ ఫస్ట్ అన్‌ఆర్డర్ అయిపోయినాక దాని తర్వాత ఈ ప్రతాప్ ఉంది గదా! అక్కడ మీరు ఆర్డర్ లిస్ట్ ఎలిమెంట్ ఎంటర్ చేయాల. చేస్తేనే ఈ ఈ కంటెంట్ టైప్ చేయండి. ఓకేనా? ఫస్ట్ 1, 2, 3 ఇది అయిపోయిన తర్వాత దీంట్లో మళ్ళీ మీరు సెక్షన్ B2 సెక్షన్ కిందకి వెళ్ళి ఇందులో అన్‌ఆర్డర్, అన్‌ఆర్డర్ చేస్తే B2A, B2B, B2C. సో, చూడండి. ఇది అన్‌ఆర్డర్ ఎందుకంటే బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత మళ్ళీ B2Aలోకి వెళ్తే మళ్ళీ అన్‌ఆర్డర్ అని టైప్ చేసి ఇలా ఎంటర్ చేయాల. మీకు సొల్యూషన్ చూపిస్తాను ఉండండి. చూడండి గైస్ ఫస్ట్ అన్‌ఆర్డర్ ఓకేనా? ఫస్ట్ అన్‌ఆర్డర్ తీసుకొని ఈశ్వర్, ప్రతాప్, రేవంత్ ఫస్ట్ ఇది ప్రింట్ చేయండి. దీని తర్వాత మళ్ళీ ఆర్డర్, ఆర్డర్ లిస్ట్ ఆర్డర్ అంటే 1, 2, 3 కావాలి కాబట్టి ఫస్ట్ B1 సెక్షన్ ఇలా టైప్ చేసి సో ఇది గైస్. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అర్థం కాకపోతే. చూడండి గైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వన్ ఆర్డర్ లిస్ట్‌లో ఫస్ట్ ఇలా తీసుకున్నాం గదా! ఈశ్వరు, ప్రతాప్, రేవంత్. సో, ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఎంటర్ చేసి మనకేం కావాలా ఆర్డర్ లిస్ట్ కావాలి. ఎల్ అని ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో మీరు ఆర్డర్ లిస్ట్ ఇక్కడ ప్రతాప్ అని ఉంది గదా! సో, ఒక ప్రతాప్ లైక్ ఒక ప్రతాప్ లైక్ సో, చూడండి ఇది ఇక్కడ వచ్చింది గదా! సో, మనం ఇందులోనే మళ్ళీ ఇక్కడ ఈ సెకండ్ ఆర్డర్ లిస్ట్‌లోని సెకండ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాల. ఏం కావాలా అన్‌ఆర్డర్ కావాలా. యూఈఎల్ అంటే అన్‌ఆర్డర్ లిస్ట్. అన్‌ఆర్డర్ లిస్ట్‌లో మీ ఇష్టం గైస్ ఏదైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అంటే సింపుల్ హెచ్‌టీఎంఎల్. త్వరగా నేర్చుకోవచ్చు గైస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే. హెలో ఒకటి, ఎల్ఐ దీంట్లో వన్ ఒకటి. ఇంకోటి చేద్దాం. ఎల్ఐ ఎలిమెంట్ యూజ్ చేసి మై హలో వరల్డ్ ఇది ఓకే జస్ట్ మై అని నేను చేసాను. మనకి కాన్సెప్ట్ కాల్ వైస్ ఇక్కడ ఏం జరుగుతుందనేది అవసరం లేదు. సో, మళ్ళీ ఇందులో ఈ హెలో వరల్డ్ కింద లైక్ మనకి మీ ఇష్టం ఆర్డర్ కావాలంటే ఆర్డర్, అన్ఆర్డర్ కావాలంటే అన్ఆర్డర్. నాకేం కావాలా నెక్స్ట్ కూడా అన్ఆర్డర్‌లే ట్రై చేద్దాం. ఇట్లా చేసి సో, మై నేమ్ ఇక్కడ మై ఉంది. అండ్ అండ్ చూసుకోవచ్చు గైస్. సేమ్ ఎగ్జాక్ట్‌గా మీకు ఇలానే వస్తుంది. ఓకేనా? సో, మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ ఇక్కడ గూడా మీరు జస్ట్ ఆడుకోవచ్చు గైస్ ఈ కోడింగ్‌తో. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఐ హోప్ యూ గైస్ మీకిది చాలా అర్థమైందనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్స్‌లో పెట్టినా గూడా నేను చూసి మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. హోప్ యూ గైస్ మీకి అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ డే 2లో ఏం చెప్పబోతామంటే యాంకర్ ఎలిమెంట్ గురించి చెప్తాను. సో, ఇంకొక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్. థాంక్ యూ.